హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వీళ్ళకి అంత ఈజీగా సెట్ అవ్వదనమాట. అసలు ప్రాబ్లం ఎక్కడో చెప్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం ఎక్కువైనా కూడా చెస్ట్ మొత్తం కిందకి జారిపోయినట్టు ఉంటుందన్నమాట. ఎన్నో బ్లౌజ్లు కట్ చేసిన తర్వాత కానీ నాకు సెట్ కాలేదు వీళ్ళకి. సో ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో వీళ్ళది ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే వాళ్ళకి ప్రాబ్లం అనేది చెప్పడం రాదండి. కొంతమందికి అసలు ప్రాబ్లం ఎక్కడో చెప్పడం రాదు. ఫ్రంట్ కిందకి దిగిపోతుంది అంటే నేను ఫ్రంట్ పార్ట్ హైట్ ఏమైనా ఎక్కువైందేమో తక్కువ చేసేదాన్ని. తక్కువ చేస్తే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉన్న కుట్టు షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వచ్చేసేది అనమాట. సో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు వేసుకుని చూపించమంటే అప్పుడు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్న మనకి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. 2x2 పీస్ కాదు, అంతకు మించి చాలా మంచి క్వాలిటీ. 4 ఫోల్డింగ్ చేసాను. 4 ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి మన 2 హ్యాండ్స్ అనేది కట్ చేయొచ్చు. కింద నేను 1 ఇంచ్ ఉంచాను, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, ప్లెయిన్ బ్లౌజ్ కదా, అందుకుని. హ్యాండ్ హైట్ 6.5, ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి. తర్వాత వీళ్ళకి ఆర్మ్ లూజు 7.5, 7 నెంబర్తో వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 3 ఇంచులు తీసుకుంటే చంకడం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి, ఆర్మ్ లూజు 7.5 వచ్చింది కదా, స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేస్తే మాత్రం 6.5 రావాలి. 1 ఇంచు మైనస్ చేసి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ కూడా 5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలాగ పైనుంచి కింద వరకు స్ట్రైట్గా వచ్చి కింద మాత్రం ఇలా స్ట్రైట్గా రావాలి. ఈ సైడ్ కూడా అంతే, ఇలా వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ 6.5 కదా, ఇక్కడ చూడండి 6.5 కదా, దీనికి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అయితే ఇక్కడ ఒక సిస్టర్ అడిగారు, అక్క ఈ ప్యాటర్న్లో కటింగ్ చేస్తే బ్లౌజ్ అనేది ముడతలు వస్తుందా అని. అంటే ఇక్కడ 2 ఇంచులు ఇచ్చేసి చూపిస్తాను చూడండి. ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలాగ రౌండ్ తిప్పుకుని చెప్పారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి, కానీ మన మెత్తలో హ్యాండ్ కట్ చేస్తే బాగా వస్తుంది. అదే ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని దీంట్లో సగం దీంట్లో సగము, మళ్ళీ ఇదంతా ఇలా కలుపుకుంటూ కొంచెం పైకి వెళ్ళి ఈ మధ్యలో దానికి టచ్ చేసి కిందకి, ఇదంతా చేయడం వేస్ట్ అండి. నేను చెప్పినట్టు చేసేయండి, సరిపోతుంది. ఇక చూపిస్తాను చూడండి. ఆర్మ్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసాం కదా, ఆర్మ్ బాల్లో సగానికి ఫోల్డ్ చేసాం కదా, ఈ కార్నర్ దగ్గర 7 నెంబర్ వస్తే 1.5 ఇంచులు తీసేసుకోండి, కరెక్ట్గా వచ్చేసింది చూసారా. షోల్డర్ దగ్గర 1 ఇంచు ఇచ్చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పైనుంచి కింద వరకు ఇలా మార్కింగ్ చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. మనదే బాగుందండి, మన మార్కింగ్ చాలా బాగా వచ్చింది వాళ్ళకన్నా. ఇలా షేప్ తిప్పేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి ఒక 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ పైనుంచి ఇలా కలుపుకుంటూ వచ్చేసేయండి, అంతే అయిపోయింది. ఇక్కడ 3/4 ఇంచులు కూడా అవసరం లేదు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే, ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా, అంతే. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి అంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండి కోరాస్ ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ వేసేసుకోండి ఒక 1/2 ఇంచు కింద మార్కింగ్ వేసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా మీకు. వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, అయితే కొంచెం టైట్ అయింది అని చెప్పారు. 8.5 ఇచ్చినప్పుడు ఏమన్నా బొద్దిగా అయ్యారేమో, ఒక 2 గీతలు ఎక్కువ తీసుకుంటాను. కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి తీసుకోకపోయినా పర్లేదు, కుట్టేయమంటే వేయచ్చులేండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి 13 ఇంచులు, అంటే పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు, మొత్తానికి 14 ఇంచులు మార్కింగ్ వేశాను. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 8 మీద 7 గీతలకు మార్కింగ్ వేస్తాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతేనండి, ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుని
ఫుల్ షోల్డరు మీరు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు, నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు కాబట్టి ఒక 5.25కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2 మీద ఒక గీత తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు, కింద మాత్రం 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే నెక్ డీప్ తక్కువ ఉంది కదా, మళ్ళీ పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. నేను డీప్ వచ్చేసి చంక డౌన్ 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. అంతగా సెట్ కాకపోతే 5.25 తీసుకుంటాను. ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఈ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక ముడత రాకుండా ఉంటుంది. ఇక్కడ ఎంత తీసుకున్నాను, 8 మీద 7 గీతలు తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చింది. ఫుల్ షోల్డరు 5.25 తీసుకోండి. 5 ఇంచులు అయితే మరీ తక్కువ అయిపోతుంది, 5.5 అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. 5.25 తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ 5.25 తీసుకోండి. 5.25 తీసుకుంటున్నాను. మళ్ళీ 5 ఇంచులు అంటే పట్టేస్తుంది అనమాట, నెక్ ఓవర్ డీప్ లేదు కదా. 5.25 అయితే ఓకే. ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. మనకి 7.25 ఇంచులు రావాలండి. నాకు 7.5 వచ్చింది. 5.5 తీసుకున్నాను చెప్పాను కదా చంక డౌన్, కొంచెం పైకి తీసుకుంటాను. 5.25కి 5.25కి తీసుకుంటే సెట్ అవుతుంది అనమాట. ఇలాగా చూసారు కదా, ఇలాగండి. చెక్ చేసుకుంటూ ఇప్పుడు సెట్ అయిపోయింది. చూడండి, అయిపోయిందండి. ఈ కర్వ్ స్కేల్తో కూడా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. నాకు డాట్తో కలిపి నడుము లూజు 8.5 ఇంచులు వచ్చింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా కటింగ్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటున్నాను, క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంతే, కొంచెం వీళ్ళది రిస్కీ బ్లౌజ్ కదా, ఎందుకైనా మంచిదని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఆర్మ్ లూజ్ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. వీళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడల్లా 1కి 10 సార్లు చూసుకోవాలి నేను. ఇదిగోండి, కరెక్ట్గానే వచ్చేసింది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి, చంక డౌన్ చాలా ఇంపార్టెంట్. టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం కూడాని. ఇక్కడ చూడండి, మనకి ఎంత వచ్చింది, 5.25 ఫుల్ షోల్డరు. ఐదుంపావుకి మార్కింగ్ వేసుకున్నాం కదా. 1కి 10 సార్లు ఆలోచించాలండి ఏదైనా మీకు కానీ ఇలాగ రిస్కీ బ్లౌజులు వస్తే. ఫ్రంట్ నెక్ 5.25, 5.5 తీసుకుంటే మొన్న ఎక్కువైందన్నారు, 5.25 తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసేయండి.
బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం హైట్ దగ్గర నుంచి మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ 11.5కి మార్కింగ్ వేశాను. 11.5కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ 11.5కి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. మన వైపు నుంచి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు తీసుకోవచ్చు. డాట్కి మధ్యన గ్యాప్ ఒక 1 ఇంచ్ తీసుకోండి. కింద నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర నుంచి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఇలా కొంచెం షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా నెక్ రౌండ్ బాగా రావాలండి. ఇలాగ కొంచెం ఏదన్నా మీరు నార్మల్గా కన్నా ఇది ఏదన్నా ఇలాంటి రౌండ్ స్కేల్ తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నమాట, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూడండి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేద్దాము. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి. నడుము దగ్గర కుట్టేటప్పుడు కావాలి. పొడుగు వచ్చేసి 10 ఇంచులు సరిపోతుంది. చిన్న సైజే కదా, అంటే మరీ పెద్ద సైజు కాదు, 35 సైజు కాబట్టి సరిపోతుంది. 10 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి 3 ఇంచులు, షేప్ దగ్గర 2.5, అంతే. ఇది ఒక లేయరు, ఫ్రంట్కి బ్యాక్కి. ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం. మధ్యలో క్లాత్ పెట్టడానికి వేరే క్లాత్ అని యూజ్ చేసుకోవచ్చు. అదే క్లాత్ ఏం అవసరం లేదండి, వేరే క్లాత్ అయినా పర్లేదు. మన దగ్గర ఉండవు, అలా 3 లేయర్స్ వేయాలంటే మనకి సరిపోదు అనమాట. ఇంకొక లేయర్ కూడా సరిపోదు, కానీ వీళ్ళకి బాగానే సరిపోయింది. పైన కింద ఇదే లేయర్ వస్తుంది అనమాట. మధ్యలో ఇంకొకటి దళసరిగా ఉన్నది వేసుకుంటే వీళ్ళకి ఏంటంటే కిందకి దిగిపోకుండా ఉంటుంది చెస్ట్ అనేది. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ప్లెయిన్ బ్లౌజు. అలా నెక్ డీప్ని బట్టి మీకు ఫుల్ షోల్డర్ అనేది అలా తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అదే ఈ 35 సైజు బ్లౌజ్ అండి. ఈ సైజుకి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటాం. ఇది డీప్ నెక్ కాదు కాబట్టి 5.5 తీసుకున్నాము. కావాలనుకుంటే 5.5 కూడా తీసుకోవచ్చు. 5.5 తీసుకుంటే సరిపోతుంది, పెద్దగా ప్రాబ్లం లేదు. అలాగా షోల్డర్ నెక్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ పెరుగుతుంది అనమాట, లైక్ బోట్ లెక్ లాగా.